అంటే అధునాతన ప్రపంచంకి వచ్చిన కొద్దీ మహిళలు ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. సో, బికాస్ ఆఫ్ ఐటీ ఫీల్డ్ బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ప్రెషర్ పెరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కంటే ఎక్కువ ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చేది పీసీఓఎస్ సమస్య ఎక్కువ వస్తుంది యాక్చువల్‌గా. సో, ఈ పీసీఓఎస్ అనేది ఫెర్టిలిటీని ఏమన్నా అఫెక్ట్ చేస్తదా? సో, ఇప్పుడు ఉన్న మహిళలకు మీరు ఇచ్చే సూచనలేంటి? లుక్ అండి, పీసీఓఎస్ అంటే ఒక వుమెన్‌లో రిలీజ్ అవ్వాల్సిన ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. తనలో ప్రతి మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి యూట్రస్ నుంచి పీరియడ్ బయటికి రావట్లేదు ఆర్ పీరియడ్ తయారవ్వట్లేదు. బట్ ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే ఈ ఫీమేల్ హార్మోన్స్ ఆర్ న్యాచురల్ స్టెరాయిడ్స్. ఈ న్యాచురల్ స్టెరాయిడ్స్ లేకపోతే బాడీ ఫంక్షన్ ఆగిపోతుంది. సో వాట్ ఎ ఫీమేల్ బాడీ డస్ ఇస్ పీసీఓడి ప్రాబ్లం ఉండి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతే అది ఆటోమేటికల్లీ బాడీ ఫ్యాట్ నుంచి టెస్టాస్టెరాన్ని తయారు చేస్తుంది. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి, మేల్ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి అండ్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ తగ్గిపోతుంది, యూట్రస్లో పీరియడ్ నిలిచిపోతుంది. సో ఇట్ ఈస్ కాసింగ్ అ మల్టిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఈ ఫీమేల్ హార్మోన్స్ ఎందుకు రిలీజ్ కావట్లేదు అంటే ఓవరీ లేజీగా ఫీల్ అవుతుంది. ఓవరీ పార్ట్ పెల్విస్కి అసలు ఎక్సర్సైజ్ ఉండట్లేదు. ఈ మనిషి కదలట్లేదు, ఎంతసేపు కూర్చుని అలాగే స్టేబుల్గా ఒక ప్లేస్లో అంటుకుపోయి ఉంటున్నారు. సో ఒక సింపుల్ ప్రాబ్లం, సింపుల్ సొల్యూషన్, బట్ ద డిజీజ్ ఇస్ బికమింగ్ వెరీ కాంప్లెక్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.